డ్రగ్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేసిన ప్రెస్ నోటు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రదేశాలలో శాంతినగర్ కళంజియా సుహం ట్రస్ట్, శాంతినగర్ కళంజియా సమైక్య ట్రస్ట్, శాంతినగర్ కళంజియా పరస్పర సమైక్య ట్రస్ట్ మరియు శాంతినగర్ కళంజియా జీవిత ట్రస్టులు DANA ఆధ్వర్యంలో డ్రగ్ లైసెన్స్ లేకుండా సుహం ఫార్మసీలను నిర్వహిస్తున్నాయి అని PGRS విశాఖపట్నం ద్వారా ఫిర్యాదు అందడంతో 25/11/2025న విశాఖపట్నం మ్యానుఫ్యాక్చరింగ్ ఔషధ తనిఖీ అధికారిని శ్రీమతి వి అభిప్రియ గారు MVP కాలనీలో ఉన్న సుహం క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అనే అనధికారిక ప్రాంగణంపై తనిఖీ నిర్వహించారు. తనిఖీ సమయంలో ఔషధాలు మరియు సౌందర్య సాధనాల చట్టం 1940లోని సెక్షన్ 18C ఉల్లంఘనలకు సంబంధించి సుమారు 80,000 రూపాయల విలువ గల 55 రకాల విక్రయించదగిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. పై వివరాల పరిగణనలోకి తీసుకొని ఔషధాలు మరియు సౌందర్య సాధనాల చట్టం మరియు నిబంధనల ప్రకారం ఫారం 16 కింద స్టాకును స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్వాధీనం చేసిన ఔషధాలలో 2 రకాలు నమూనాలను ఫారం 17 కింద పరీక్ష కోసం ఔషధ పరీక్ష ప్రయోగశాలకు పంపించడం జరిగింది. అదేవిధంగా జరిగిన సీజ్ను విశాఖపట్నంలోని IVACMM కోర్టులో తెలియజేయడమైంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. చట్టపరమైన నిబంధనల ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టబడతాయి. ఇట్లు ఔషధ నియంత్రణ శాఖ, విశాఖపట్నం జిల్లా.